అయోధ్య బాబ్రీ మసీద్ వివాదం శతాబ్దాల నాటిది. స్వాతంత్ర్యానంతరం కూడా ఈ వివాదం కొనసాగింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలం పైనే వివాదం. అదే రాముని పుట్టిన స్థలం, మసీద్ నిర్మించిన స్థలం. 16వ శతాబ్దంలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చివేసి మసీదు నిర్మించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. 1528లో ఆలయాన్ని కూల్చివేసి మసీదుని నిర్మించారు. ఆ తర్వాత 1949లో హిందువులు అందులో రాముడు, సీతాదేవుల విగ్రహాలు ఉంచారు. మొఘలులు, బ్రిటిష్ల వారి హయాంలో ఈ వివాదం కొనసాగింది. రాముడి జన్మభూమిలోని ఆలయాన్ని కూల్చేసి మసీదు నిర్మించారనే ఆగ్రహంతో 1952లో కరసేవకులు బాబ్రీ మసీదును కూల్చేశారు. 1949 డిసెంబర్లో మసీదులో రాముడు, సీతాదేవి విగ్రహాలు కనిపించాయి. నాటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నాటి యూపీలోని సీఎంతో మాట్లాడారు. దీనిపై మాట్లాడాలని, అలానే విగ్రహాలను తొలగించాలని చెప్పారు. అయితే దీనిపై హిందువులు ఆగ్రహం వ్యక్తం చేసి విగ్రహాలను తొలగించేందుకు నిరాకరించారు. 1528లో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదును నిర్మించారని హిందువులు ఆరోపిస్తారు. 1759లో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. 1885లో ఈ స్థలం వివాదం తొలిసారి కోర్టుకు ఎక్కింది. ఆలయాన్ని మార్చి బాబ్రీ మసీదు నిర్మించిన స్థలంలో రాముడి ఆలయం కోసం ప్రత్యేకంగా భూమి కేటాయించింది. మహంత్ రఘుబీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అప్పీల్ చేశారు. 1989లో విశ్వ హిందూ పరిషత్ నేతలు రామాలయ నిర్మాణం కోసం నడుం బిగించారు. మసీదు పక్కన ఉన్న ఖాళీ స్థలంలో రామాలయం కోసం పునాది రాయి వేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చేశారు.